తీసే వీడియో రికార్డింగ్ చేస్తున్నా. దీనిలో బాగానే కనబడుతుంది. నీ ఫోన్లో అయితే ఇంకా అసలు కనబడేదే కాదు. లోపలికి వెళ్ళి చెక్ చేసుకొని వచ్చా. మమ్మ ఏం చేస్తున్నావు? చేపలు మా మనవాళ్ళ కోసం చేపలు చేస్తున్నా. ఏం చేపలు? ఇవి వాలగా అంటారు. సరే మరి తొందరగా చేసేయి. ఎందుకు ఇంత తొందరగా చేసేస్తున్నావు? మా మనవాళ్ళు స్కూల్కి వెళ్తారని. ఫ్రెండ్స్, మీరు లైక్ కొట్టండి. మా అమ్మమ్మ నా కోసం చేపలు చేస్తుంది. మీరు ఎప్పుడైనా తింటే నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో స్టార్టింగ్ మా అబ్బాయి ఇంట్రడక్షన్ అండ్ మా అమ్మాయి ఇంట్రడక్షన్ విన్నారు కదా. ఇది నేను పడుకుండిపోయాను, లేట్గా లేచాను. ఫ్రైడే రోజు వ్లాగ్ అండ్ సాటర్డే రోజు వ్లాగ్ కూడా నేను రెండు కంబైన్డ్ చేసి మీకు పెడుతున్నాను. ఎర్లీ మార్నింగ్ చేపలు వచ్చినాయంట. ఆ చేపలు తీసుకుంది మా అమ్మ మా పిల్లల కోసమే. మా చిన్నోడు ఎక్కువ తింటాడు, వాడికి ఇష్టమని తీసుకుంది అనమాట. మా అమ్మకు ఓపిక లేకపోయినా తీసుకుంది కదా అని వెంటనే చేసేస్తుంది అనమాట. మళ్ళీ పక్కన పడేస్తే లేట్ అవుతుంది, వర్క్ ఉంటుంది కదా. మా పిల్లలైతే ఉప్పు ఒకళ్ళు నీళ్ళు ఒకళ్ళు తీసుకురావడము చేయడము చేసే వరకు మా అమ్మకి హెల్ప్ అయితే బాగా చేస్తారనమాట. మా అమ్మ అంటూ ఉంటుంది, మీరు చేయరు హెల్ప్, నా మనవలు నాకు చేస్తారు అని. సో అదనమాట విషయం. ఈ వీడియో అయితే అంతా కూడా మా అబ్బాయి కవర్ చేశాడు, ఈ క్లిప్పింగ్ అంతా కూడా. సో నందుగాడు, మా అబ్బాయి, మా అరుణ్, మా అభి వీళ్ళందరూ హ్యాపీగా పొద్దున్నే ఆడుకుంటూ ఇవన్నీ చేశారనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ ఇఫ్ యూ గెట్ నోటిఫికేషన్ వెన్ ఐ అప్లోడ్ ది న్యూ వీడియో. అదనమాట విషయం. మీరు మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేస్తే నా ఓల్డ్ వీడియోస్ అండ్ న్యూ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూసేస్తారు. చేపలు కడగడం, తోమడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఇదైతే ఫ్రైడే అనమాట. సాటర్డే మా అబ్బాయికి ఈ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. లాస్ట్ మంత్ అయితే మా వాడు ఆ రోజు స్కూల్కి ఆబ్సెంట్ పెట్టాడనమాట. నేనైతే వెళ్ళలేదు అండ్ తెలియదు అనమాట. మా వాడు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి నాకు పేరెంట్స్ మీటింగ్ ఉందని తెలియలేదు. ఇప్పటికైతే నేను ఇది థర్డ్ టైం నేను పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళడం. సో ఏమైంది ఏంటనేది నేను ఫార్వర్డ్లో చెప్పేస్తాను. వీళ్ళు చాలాసేపు తీసుకున్నారు వీడియో, అసలు బాగా వస్తుందని అదని ఇదని కాన్వర్జేషన్ అంతా మా పెద్దోడే, నేను లేకపోతే వీడియోలు అంతా కూడా కవర్ చేస్తాడనమాట. సో ఫైనల్లీ చెప్పానుగా, ఇంట్లో హనీ లేదండి, మాకైతే ఇంటి దగ్గర దొరకట్లేదు. ఆన్లైన్లో పెడదామంటే వస్తుందా రాదా అని డౌట్తో హనీ లేక లెమన్ వాటర్ తాగలేక మా ఇబ్బందులు, మా పిల్లలు, నేను, మా అమ్మ పడే ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదనమాట. ఎట్లాగో సోంపు వాటర్ గడిపేస్తున్నాం. మా పిల్లలు అయితే పటిక బెల్లం వేసుకొని తాగుతున్నారనమాట. తేనె వచ్చింది. ఆల్రెడీ ఒకసారి అడిగాము. ఇది అడుగుతున్నప్పుడే అనమాట ఆయన కేజీ ఎంత చెప్పాడంటే, మీరు గెస్ చేయండి ఎంత చెప్పుంటాడు ఏంటనేది. ఆయన టూ మచ్ కాస్ట్ చెప్పాడు, 700 చెప్పాడు. నేను అన్నాను ఫార్మ్స్ దగ్గర కూడా అంత కాస్ట్ లేదు, అసలు హనీ ఫార్మ్స్ దగ్గర కూడా అంత కాస్ట్ లేదు అన్నాను. ఇస్తే ఇవ్వండి లేదంటే లేదని వెళ్ళిపోయాడు ఆయన. సరే మంచిదిలే, ఏదైతే ఏమైంది మంచిదే అయిందన్నాను. అది కాదు మేడం, ఇది కాదు మేడం అని మళ్ళీ వచ్చాడు. చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఫైనల్లీ 250 రూపీస్ కేజీకి అడిగాము. నాకు ఎక్కడో కొడతానే ఉంది. అసలు తేనె కొనడానికి పిలిచిన వాళ్ళు ఫస్ట్ టేస్ట్ చేయాలి కదా చెయ్యాలి కదా. అంతా లోపల పోసిన తర్వాత నేను చేతి మీద వేసుకొని చూస్తే అది బెల్లం వాసన వస్తుంది. నాకైతే కొట్టేసింది. అది బెల్లం పాకమే, అంత రెడ్గా ఉంది. ఏంటి అంటే ఆయన అంటాడు, ముదురు తేనండి, లేత తేనండి, ఆ తేనె టీగండి, ఈ తేనె టీగ, అడవి తేనె అని ఏదో చెప్పాడు ముచ్చటి. నాకైతే అస్సలు తీసుకోవాలని లేదు. దానికి తోడు అది 1/2 కేజీ అంట. అసలు ఆ సీసా 4 పోసాను, మీకు కేజీ అవుతుంది, నేను 6 పోసిన కేజీన్నర అవుతుంది తీసుకోండి అన్నాడు. నాకు ఆయన పోయడం చూసి పిచ్చ కోపం వచ్చేసి, ఆపండి మీరు 4 చాలు, ఆ 4 పోసి అయిన వరకు ఏంటంటే కొంచెం కూడా ఎక్స్ట్రా వేయకపోగా బెల్లం పాకం ఇచ్చి 250 రూపీస్ ఇచ్చి ఆయన చేత అనిపించుకొని ఇవన్నీ పొద్దున్నే జరిగాయి. అసలు నాకైతే చాలా చిరాకు వచ్చింది. నేను వద్దన్నా మా మమ్మీని, తీసుకున్నాం కదా మళ్ళీ పొద్దున్నే గొడవలు ఎందుకులే, మళ్ళీ వాళ్ళు కూడా ఏదో ఒక రూపైన బతకాలి కదా అని మా అమ్మ అసలు టూ మచ్ ఆఫ్ జాల్ అనమాట.
ఆ జాలికి తట్టుకోలేక మా అమ్మ మాట వద్దనలేక కానిచ్చేసి దాన్ని తీస్తే ఎర్రగా ఉంది. ఆ మాత్రం బెల్లం పాకం మేము ఇంట్లో చేసుకోలేక అనిపించింది నాకైతే. ఏం చేస్తాను, తప్పదు. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు ఉంటారని నాకు అనిపించింది. డెఫినెట్గా తెలిసి కూడా మోసపోవడం అంటే ఇదే అనమాట. ఒక ఐడియా అవగాహన అంతా ఉండి కూడా మోసపోవడం అంటే ఇదే. ఏం చేస్తాం, మనకు ఒక అవగాహన ఉండాలి కదా. సో బీ అవేర్ ఆఫ్ ఇట్లాంటి తేనెలు అనమాట. సో ఇది ఫైనల్లీ పేరెంట్స్ మీటింగ్కి వచ్చాను. నా స్పీచ్ అయిపోయింది. ఈసారి నేను చాలా కొత్తగా ఏం మాట్లాడా ఏంటి అనేది కూడా మీతో డెఫినెట్గా షేర్ చేసేస్తాను. నాకు ఆ స్పీచ్ మాట్లాడడం అయిపోయినాక చాలా అప్రిసియేషన్ వచ్చింది. అందరు మేడమ్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, అండ్ హెడ్ మాస్టర్ గారు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ఏంటది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడైతే ప్రవీణ మేడం మాట్లాడుతున్నారు వాళ్ళ బాబు గురించి. వాళ్ళ బాబుకి 3.5 years అంట. క్యాపిటల్ అన్నీ చెప్తున్నారంట, అంతా చెప్పారు. సో చాలాసేపు కాన్వర్జేషన్ అయింది. వాళ్ళ బాబు స్లేట్ మీద రాసుకుంటూ క్యాపిటల్స్ కూడా చెప్పించారనమాట. అదంతా నేను వీడియో తీయలేదు. మీటింగ్ అంతా అయిపోయాక లంచ్ టైం అయిపోయిందనమాట. ఎవ్రీడే ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ అని అందరినీ లంచ్ చేసి వెళ్ళమంటారు. నేనైతే మా అబ్బాయి కోసం ఉండి వాడికి పెట్టి నేను తిని వస్తాను, టేస్ట్ కూడా చేస్తాను అనమాట. సాటర్డే వ్లాగ్ కాబట్టి ఇది. ఈరోజు పాయసం చేశారనమాట. సాటర్డే రోజు ఆయమ్మ నాకు ఇస్తుంది. అండ్ అక్కడ ఫోటో తీసుకుంటున్నారు. పలావు అండ్ రసం టైపు సాంబారు. రసం టైపులా ఉంటుంది, రసం కాదు సాంబార్ కాదు, కలియా అనమాట. ఐ థింక్ కలియా, అది పలావు అండ్ పాయసం. చాలా బాగున్నాయి, హాట్గా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. నేను తింటున్నా, టేస్ట్ చేస్తున్నా, చాలా బాగుంది. అండ్ మా అబ్బాయికి కూడా పెట్టాను. ఇప్పటికి 3 times వచ్చాను నేను పేరెంట్స్ మీటింగ్కి. మీ చిన్నప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడంతా అప్డేట్ అయిపోయింది, డిజిటలైజేషన్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది. సో నేను పేరెంట్స్ మీటింగ్లో ఏం మాట్లాడా ఏంటనేది డెఫినెట్గా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. నాకు చాలా బాగా అనిపించింది. ఫుడ్ వైజ్ అయితే చాలా బాగుంది. నిజంగా తెలిసి కూడా మోసపోవడం అంటే అది మనం తెలియగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తెలిసి కూడా మోసపోతాం అనమాట, తప్పదు. సో ఏం చేస్తాం, మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి. సో ఫైనల్లీ అక్కడ నేను టేస్ట్ చేసి మా అబ్బాయి కోసం లోపలికి తీసుకొచ్చాను. ఆడు రూమ్ బెంచ్లో కూర్చొని తింటున్నాడు అనమాట. సో నేను ఉన్నాను కాబట్టి తిన్నాడు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదు వాడు, అందుకోసం పెట్టించుకున్న అన్నం దగ్గరుండి పెట్టాను, తిన్నాడు. సో ఇంకా అలా అయితే నా పేరెంట్స్ మీటింగ్ అండ్ మా అబ్బాయి తినడం చాలా హ్యాపీగా అనిపించింది. బాగా చక్కగా అయిందనమాట. సో ఈ వీడియో ఇంతే. ఇంకా నా ఓల్డ్ వీడియోలు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. నేనైతే పాయసం తింటూనే ఉన్నాను. టేస్ట్ బాగానే ఉంది, కానీ లైట్ స్వీట్ ఉంది. అసలు అంత స్వీట్ అనిపించి కొంచెం స్వీట్ పడుంటే బాగుండేది అనిపించింది. తర్వాత నేను కూడా ఇంకా కలియా ఎలా ఉంది ఏంటనేది పెట్టించుకున్నాను. బాగుంది, ఎందుకంటే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళలేదు కాబట్టి తిన్నాను అనమాట. లేదంటే నేను తినేదాన్ని కాదు. నన్ను వీడియో తీయమంటే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వీడియో తీశాడనమాట, వాడు పెద్దోడే. సో మా వాడిని నన్ను ఇద్దరిని కలిపి వీడియో తీశాడు. ఫైనల్లీ నేను టేస్ట్ చేసి మా అబ్బాయికి అన్నీ చూసి పెట్టి కడిగి వాడికి కొనిపించి ఫైనల్లీ వచ్చానమాట. ఇదన్నమాట వీడియో. సో ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా వాడు స్టిల్స్ ఒకసారి కింద ఒకసారి పైన, ఇదన్నమాట. సో ఇది మొత్తానికి అసలు మీకు ప్యూర్ హనీ కనుక మీ దగ్గర అవైలబుల్ ఉంటే నా కొత్త ఛానల్లో నేను నా నంబర్ ఇచ్చాను. సో దగ్గరలో, గుంటూరు దగ్గరలో కనుక మీకు ఎవరికైనా హనీ ఫామ్ ఆర్ ప్యూర్ హనీ ఉంటే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆర్ నా నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా నేనైతే తీసుకుంటాను అనమాట. అది మెయిన్ థింగ్. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇక్కడ ఏంటంటే నేను కొన్ని పిక్స్ దిగాను, ఆ పిక్స్ కూడా యాడ్ చేశాను అనమాట. టేస్ట్ చేసినప్పుడు పిక్స్ తీయమంటే తీసాడు. సో వరుణ్ అనమాట, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వరుణ్. మా వాడి పేరు అరుణ్, వాడి పేరు వరుణ్. అంటే వాడు పెద్దోడు అనమాట. సో మా ఇంటి దగ్గర అబ్బాయి. సో ఆంటీ 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 అని నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో నన్ను చూసి భయపడకండి, అట్ ద సేమ్ టైం కమెంట్ కూడా చేయకండి. ఎందుకు అంటే బీభత్సంగా పొట్ట కనిపిస్తుంది. సో తప్పదు, తినట్లేదు కాబట్టి వస్తుంది పొట్ట, తినడం వల్ల కాదు. సో తిండి చాలా బాగా ఇగ్నోర్ చేయడం వల్ల స్టొమక్ బాగా వచ్చింది. సో పట్టించుకోకండి, ఇగ్నోర్ మై స్టొమక్. అండ్ నేను మా అబ్బాయి పిక్స్ దిగాము. ఇక్కడ మా వాడు తుమ్మే టైంలో తీసాడనమాట వాడి పిక్స్. మా చిన్నోడు కూడా వస్తా అన్నాడు. సో వాడు 2 days నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట. మళ్ళీ జలుబు, దగ్గు, యథారాజా తదాప్రజా దానికి వచ్చింది. మన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంక ఫోటో తీరా బాబు అంటే
ఇలా తుమ్ముతున్నప్పుడు తీశాడు. సో ఫైనల్లీ ఇదన్నమాట. సో నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆల్సో. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.